లగచెర్ల తండాలలో మళ్లీ అలజడి రేగింది. ఫార్మా క్లస్టర్ భూసేకరణను ఉపసంహరించుకున్న 48 గంటల్లోనే ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ లగచెర్ల తండాల్లో గుబులు రేపింది. మమ్మల్ని చంపినా సరే జాగాను ఇడిచిపెట్టేది లేదని లగచెర్ల గిరిజన కుటుంబాలు తెగేసి చెప్తున్నాయి. తమ పచ్చని పంట పొలాల జోలికి రావద్దని హెచ్చరిస్తున్నారు. లగచెర్ల తండాల్లో మళ్లీ అలజడి రేగింది. కొడంగల్ నియోజకవర్గంలో 3 లక్షల ఎకరాల భూమి ఉన్నది. అందులో 1300 ఎకరాలు సేకరిస్తే తప్పేంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మళ్లీ ఆ తండాల్లో వణుకు పుట్టిస్తున్నది. మాతానే భూములు ఉన్నాయా? నీ కొండారెడ్డిపల్లిలో లేవా? కోస్గిలో లేవా? ఇక్కన్నే ఎందుకు? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా అంటూ అమాయక గిరిజనం నిలదీస్తున్నది. నీ 20 లక్షలు ఎవనికి కావాలే? మమ్మల్ని చంపినా సరే సూది మొనంత జాగ కూడా ఇయ్యమంటూ తెగేసి చెప్తున్నది. ఫార్మా క్లస్టర్లు సేకరించాల్సిన భూసేకరణను ఉపసంహరించుకున్న 48 గంటల్లోనే మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్ కు భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ లగచెర్ల తండాల్లో గుబులు రేపింది. ఇప్పటికే భయంతో చాలా మంది పారిపోగా లగచెర్ల, రోటిబండ తండా, పులిచెర్ల తండాలో కేవలం మహిళలు, ముసలోళ్లు, చిన్నపిల్లలే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. లగచెర్ల ఘటన జరిగి 22 రోజులు గడుస్తున్నా తమ వాళ్ల ఆచూకీ తెలియక విలవిలలాడుతున్నారు. మరికొంతమంది జైళ్లలో మగ్గుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లలేక తమ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కనీసం జైల్లో ఉన్న వారిని విడిపిస్తారని ఆశించినా తన మీదే కేసులు ఉన్నాయని రేవంత్ చెప్పకనే చెప్పి సహాయ నిరాకరణ చేయడంపై మండిపడుతున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో తండాల్లో ఆగిపోయిన పోలీసుల సెర్చ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా విచారించి అమాయకులపై చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించినా పోలీసులు మాత్రం మళ్లీ తండాల్లో తిష్టవేశారు. ఏకంగా మహిళల దగ్గరకు వెళ్లి మీ వాళ్ళు ఎక్కడికెళ్లారో చెప్పండి, లేకపోతే మీకే నష్టమంటూ బెదిరిస్తున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులైన వారిపై పోలీసులు నిఘా పెంచారు. తండాల్లో ఉన్న గిరిజనుల ఫోన్ నంబర్లు తీసుకుని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అనుమానితుల ఫోన్లపై నిఘా ఉంచారు. మళ్లీ పోలీసుల రాకతో లగచెర్ల తండాలు భయంతో వణికిపోతున్నాయి. పోలీసులకు భయపడి గిరిజనులు పొలాలు పొదల్లో దాక్కుంటున్నారు. చాలా మంది ఇండ్లకు తాళాలు వేసుకుంటున్నారు. చీకటి పడ్డాక వచ్చి ఇంత కలో గంజో తాగి రాత్రైతే మహిళలంతా ఒక్కచోట చేరి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ రాత్రి గడిస్తే చాలు దేవుడా అంటూ మొక్కుకుంటున్నారు. 22 రోజుల్లో 24 గంటలు మాత్రమే ప్రశాంతంగా ఉన్న లగచెర్ల తండాలో మళ్లీ భయం పెరిగింది. పోలీసు వాహనాలను చూస్తేనే స్థానికులు భయపడిపోతున్నారు. 22 రోజులుగా తమ గ్రామాలకు రావాలంటే చుట్టాలు కూడా భయపడిపోతున్నారని, తామేం పాపం చేశామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా క్లస్టర్ కు భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డ గిరిజన తండాల్లో పరిస్థితి ఘోరంగా మారింది. అదే రోజు అర్ధరాత్రి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఘటనతో సంబంధం ఉన్న వాళ్లను, లేని వాళ్లను కూడా తీసుకెళ్లి జైళ్లలో వేయగా చాలా మంది అప్పటికే భయంతో పారిపోయారు. దీంతో గ్రామాల్లో మగవాళ్లు లేక వ్యవసాయ పనులన్నీ ఆగిపోయాయి. కోతకు వచ్చిన దశలో వరి పంటలు ఎండిపోతున్నాయి. పల్లి పంటకు నీళ్లు మళ్లించేవారే లేక మహిళలే పంటలు కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోసిన పంటను అమ్ముకొచ్చే మొగదిక్కు లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ జరుగుతుందని సాక్షాత్తు సీఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేదికపై చేసిన ప్రకటనపై దుద్యాల మండలంలోని గ్రామాల వారు మండిపడుతున్నారు. జైళ్లలో ఉన్న తమ వారిని విడిపిస్తారనుకుంటే సీఎం అలాంటి ప్రకటన ఏదీ చేయక పైగా తప్పించుకునేలా మాట్లాడడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.